ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండె వంటి ఒక చిన్న నీటి మార్గం హార్మోజ్ జలసంధి. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ ఒక్క మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20% రవాణా అవుతుంది. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోయింది. దాంతోపాటు భారత్లో వంట గ్యాస్ కొరత వస్తోంది. మన నావికులు జీవిత సంక్షోభంలో ఉన్నారు. ఇరాన్ ఇప్పుడు గూగుల్, మెటా, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలకు నేరుగా హెచ్చరిక జారీ చేసింది. ఇవన్నీ ఒకే సమయంలో జరుగుతున్నాయి. ఈ ఒక్క వీడియోలో 3 పెద్ద కథనాలు. మొదటిది చైనా పాకిస్తాన్ 5 పాయింట్ పీస్ ప్లాన్, తర్వాత హార్ముజ్లో చిక్కుకున్న భారత నౌకల పరిస్థితి, చివరిగా అమెరికన్ టెక్ కంపెనీలకు ఇరాన్ ఇచ్చిన షాకింగ్ వార్నింగ్ వెనుక అసలు నిజాలు అన్నీ వివరంగా తెలుసుకుందాం. అసలు స్టోరీలోకి వెళ్లే ముందు కొంచెం నేపథ్యం అర్థం చేసుకుందాం. ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై సైనిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడులలో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారు. ఇది ఇరాన్ను తీవ్రంగా రెచ్చగొట్టింది. ప్రతీకారంగా ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించింది. అదే హార్మోజ్ జలసంధిని మూసివేయటం. మార్చి 2న ఇరాన్ ఐఆర్జీసీ సీనియర్ అధికారి ఎబ్రహం జబారీ అధికారికంగా జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఏ నౌక దాటాలని ప్రయత్నించినా దానిని తగులబెడతామని హెచ్చరించారు. ఈ ఒక్క ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు కంగుతున్నాయి. చమురు ధర రాత్రికి రాత్రే బ్యారెల్కు $65 నుంచి $100లకు పైగా చేరింది. కొన్ని రోజుల్లోనే $120 గరిష్ట స్థాయికి చేరింది. 1970ల తర్వాత ఇది అతిపెద్ద ఎనర్జీ సంక్షోభంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు మనం అసలు స్టోరీలోకి వద్దాం. మార్చి 31, 2026న బీజింగ్లో ఒక చారిత్రాత్మక సమావేశం జరిగింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అయిన విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కలుసుకున్నారు. వారు కలిసి ఈ సంఘర్షణను ముగించడానికి గల్ఫ్తో పాటు మిడిల్ ఈస్ట్లో శాంతి మరియు స్థిరత్వం కోసం 5 పాయింట్స్ ఇనిషియేటివ్ను ప్రకటించారు. యుద్ధం మొదలైన తర్వాత ప్రధాన ప్రపంచ శక్తి చేసిన మొట్టమొదటి అధికారిక శాంతి ప్రతిపాదన ఇదే. ఆ 5 పాయింట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి పాయింట్, తక్షణం కాల్పుల విరమణ. యుద్ధం వెంటనే ఆగాలి. యుద్ధం వల్ల నష్టపోయిన అన్ని ప్రాంతాలకు మానవతా సహాయం వెంటనే అందాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల అంతటా పౌరులు కష్టాల్లో ఉన్నారు. ఆసుపత్రులు, నీటి సరఫరా, విద్యుత్ గ్రిడ్లు దాడులకు గురవుతున్నాయి. రెండవ పాయింట్, శాంతి చర్చలు వెంటనే ప్రారంభం కావాలి. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాల సార్వభౌమత్వం, భూభాగత సమగ్రత, జాతీయ స్వాతంత్ర్యం, భద్రతను పూర్తిగా గౌరవించాలి. అన్ని పక్షాల చర్చల సమయంలో బలప్రయోగాన్ని వదిలివేయాలి. చైనా, పాకిస్తాన్ స్పష్టంగా చెప్పాయి, డైలాగ్ మరియు డిప్లొమసీ మాత్రమే ఏకైక పరిష్కారం మార్గం. ఇక మూడవ పాయింట్, పౌర మరియు నాన్ మిలిటరీ లక్ష్యాల రక్షణ. సివిలియన్లపై దాడులు వెంటనే ఆపాలి. అంతర్జాతీయ మానవతా చట్టం పూర్తిగా అమలు కావాలి. ఎనర్జీ ఫెసిలిటీలు, నీటి సరఫరా, విద్యుత్ కేంద్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు, వీటన్నిటిపై దాడులు పూర్తిగా నిషేధించాలి. నాలుగో పాయింట్, హార్మోజ్ జలసంధి తెరవాలి. ఇది భారత్కు నేరుగా సంబంధించిన పాయింట్. హార్మోజ్ జలసంధి ప్రపంచ శక్తి మరియు వస్తు రవాణాకు అత్యంత కీలకం. ఇందులో చిక్కుకున్న నౌకలు, వాటిలోని సిబ్బందిని రక్షించాలి. వాణిజ్య నౌకలకు వెంటనే సేఫ్ ప్యాసేజ్ ఇవ్వాలి. జలసంధిలో సాధారణ ట్రాఫిక్ వెంటనే పునరుద్ధరించాలి. ఈ పాయింట్ వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ఇది అమలు చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఇరాన్ దీన్ని యుద్ధాయుధంగా ఉపయోగిస్తోంది. ఐదో పాయింట్, యుఎన్ చార్టర్ పరిధిలో సమగ్ర శాంతి ఫ్రేమ్వర్క్. నిజమైన మల్టీలాటరిజం అమలు కావాలి. యుఎన్ యొక్క పాత్రను బలపరచాలి. యుఎన్ చార్టర్ మరియు అంతర్జాతీయ చట్టం ఆధారంగా సమగ్రమైన, శాశ్వతమైన శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ప్లాన్ వెనుక చైనా, పాకిస్తాన్ నిజమైన ఉద్దేశం ఏంటి? ఇది కేవలం శాంతి కోసమేనా, లేదా దాని వెనుక వ్యూహాత్మక ఆసక్తులు ఉన్నాయా? చైనా కోణం చూద్దాం. చైనా తన చమురు దిగుమతులలో 40% పైగా హార్మోజ్ జలసంధి ద్వారా పొందుతోంది. యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ నేరుగా దెబ్బతింటోంది. అదే సమయంలో చైనా ఇరాన్కు సైనిక మద్దతు కూడా అందిస్తుందని నివేదికలు వస్తున్నాయి. ఒకవైపు ఇరాన్కు ఆయుధాలు అందిస్తూ మరోవైపు శాంతి చర్చలు నిర్వహించడం, ఇది చైనా ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఇక పాకిస్తాన్ కోణం చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తి పాత్ర వహిస్తూ
తన అంతర్జాతీయ ప్రతిష్టను పెంచుకుంటోంది. ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్ను మధ్యవర్తిగా ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్ ఇప్పటికే సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులతో ఇస్లామాబాద్లో సమావేశాలు నిర్వహించింది. ఇస్లామాబాద్ను యుఎస్, ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు వేదికగా మార్చాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ లేదా ఇరాన్ ఏ పక్షము ఈ ప్లాన్కు ఇంకా అధికారిక అంగీకారం ఇవ్వలేదు. ట్రంప్ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు, కానీ ఇరాన్ అమెరికాతో అధికారిక చర్చలను పూర్తిగా నిరాకరిస్తోంది. భారత్ ఈ ప్లాన్ వల్ల ఏం ఆశించొచ్చు? చైనా పాక్ ప్లాన్ హార్మోస్ తెరవాలని నేరుగా డిమాండ్ చేయటం భారత్కు సానుకూలంగా ఉంది. కానీ ఈ ప్లాన్ ఆచరణలోకి వస్తే తప్ప భారత్కు ఉపయోగం ఉండదు. మరోవైపు పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పెరగడం భారత్కు వ్యూహాత్మకంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రాంతీయ ప్రాముఖ్యత పెరగటం భారత్కు ఇష్టం ఉండదు. ఇప్పుడు మన హృదయాన్ని ఆందోళనకు గురిచేసే రెండో విషయానికి వద్దాం. హార్మోజ్లో చిక్కుకున్న భారత నౌకలు. వాటిలో నావికుల పరిస్థితి ఏంటి? ఫిబ్రవరి 28, 2026న యుద్ధం మొదలైన వెంటనే ఇరాన్ హార్మోజ్ జలసంధిని వాణిజ్య నౌకలకు మూసివేసింది. ఆ సమయంలో పర్షియన్ గల్ఫ్లో జలసంధి దగ్గర ఉన్న భారత నౌకలు చిక్కుకుపోయాయి. ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ INSA ప్రకారం మార్చి ప్రారంభంలో 27వ భారత జెండా ఎగురవేసే నౌకలు చిక్కుకున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఏప్రిల్ 1 వరకు సుమారు 18 నుంచి 22 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్లో నిరీక్షిస్తున్నాయి. ఇవి సాధారణ నౌకలు కావు. వీటిలో LPG క్యారియర్లు ఉన్నాయి. అవి వంట గ్యాస్ తీసుకువచ్చే నౌకలు. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి. LNG ట్యాంకర్లు కూడా ఉన్నాయి. ఈ నౌకలలో మొత్తం 611 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారు సముద్రం మీద జీవనం చేసే సాహసికులు. ఇప్పుడు యుద్ధ మండలంలో చిక్కుకున్నారు. వారి కుటుంబాలు ఇండియాలో ఆందోళనగా వేచి చూస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా సమీక్షిస్తోంది? విదేశాంగ మంత్రి జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరగ్చీతో నేరుగా మాట్లాడారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ప్రతి నౌకతో నిరంతర సంప్రదింపులు నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో సంభాషించారు. భారత దౌత్యం పనిచేసింది. ఇరాన్ స్నేహపూర్వక దేశాలుగా పరిగణించే దేశాల నౌకలకు సెలెక్టివ్గా పాసేజ్ ఇవ్వటం మొదలుపెట్టింది. మొదట 2 భారత LPG నౌకలు శివాలిక్ మరియు నందాదేవి జలసంధి దాటాయి. మార్చి 13 మరియు 14 తేదీల్లో అవి సురక్షితంగా భారత్కు చేరాయి. అవి తీసుకొచ్చిన 92,712 మెట్రిక్ టన్నుల LPG భారత్కు కొంచెం ఊరటనిచ్చింది. ఆ తర్వాత మరికొన్ని నౌకలు కూడా దాటాయి. BW, TYR, BW, ELM మార్చి 30న సురక్షితంగా ముంబై, న్యూ మంగళూరు వైపు బయలుదేరాయి. కానీ అన్నీ సురక్షితంగా లేవు. ఒక్కో నౌక వెళ్లటం ఒక్కో వ్యక్తిగత నిర్ణయమని ఇరాన్ స్పష్టం చేసింది. అంటే బ్లాంకెట్ అనుమతి ఇవ్వలేదు. ప్రతి నౌకకు వేర్వేరు అనుమతి కావాలి. ఇది భారత షిప్పింగ్ ఇండస్ట్రీకి తీవ్రమైన ఒత్తిడిగా మారింది. 10,000 కోట్ల విలువ చేసే భారత ఆస్తులు ఇప్పటికే రిస్క్లో ఉన్నాయి. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? ఇరాన్ హార్మోజ్ను ఒక టోల్ బూత్గా మార్చింది. కొన్ని నివేదికల ప్రకారం చైనా నౌకలు ఒక్కో ట్రిప్కు $2 మిలియన్ చెల్లిస్తున్నాయి. యువాన్లో పేమెంట్ చేస్తున్నాయని లాయిడ్స్ లిస్ట్ నివేదించింది. భారత ప్రభుత్వం మాత్రం తాము ఏ పేమెంట్ చేయలేదని, చేయమని ఇరాన్కు కూడా అడగలేదని చెప్పింది. ఇది రాజకీయంగా సెన్సిటివ్ అంశం. మొత్తంగా చూస్తే ఇరాన్ జలసంధి నియంత్రణను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తుంది. నా శత్రువుకు సహాయం చేయకు, నాకు స్నేహితుడిగా ఉండు, అప్పుడే నేను నీ నౌకలను వెళ్లనిస్తానని ఇరాన్ చెప్పకనే చెప్తోంది. ఇప్పుడు మీకు నేరుగా తెగలే విషయానికి వద్దాం. ఇదే గ్యాస్ కొరత. ఇదే కోట్లాది భారతీయుల కుటుంబాల వంటగదుల గురించి. భారత్ సంవత్సరానికి సుమారు 30 మిలియన్ టన్నుల LPG వాడుతుంది. అందులో 60% దిగుమతి. ఆ దిగుమతుల్లో 90% మిడిల్ ఈస్ట్ నుంచే వస్తాయి. అంటే ఆ 90% హార్మోజ్ జలసంధి ద్వారానే వస్తుంది. జలసంధి మూసుకుపోతే అంటే 60% దిగుమతి ఆగిపోతుంది. అంటే మొత్తం LPG సరఫరాలో 54% ప్రమాదంలో పడింది. ఇండియాలో 33,20,00,000కు పైగా LPG కలెక్షన్లు ఉన్నాయి. అంటే సరాసరి ప్రతి ఇల్లు LPG మీద ఆధారపడి ఉంది. ఈ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఏం జరుగుందో చూద్దాం. మొదటి వారంలో గ్యాస్ సరఫరా నెమ్మదిగా మొదలైంది. రెండవ వారంలో డెలివరీ టైం పెరగటం మొదలైంది. సాధారణంగా 1 రోజు లేదా 2 రోజుల్లో వచ్చే సిలిండర్ 7 నుంచి 14 రోజులు ఆలస్యమైంది. పల్లె ప్రాంతాల్లో 45 రోజులు వేచి ఉండటం తప్పనిసరైంది. 3వ వారం నాటికి పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లో వేలాది రెస్టారెంట్లు మూతపడ్డాయి.
కొన్ని రెస్టారెంట్లు కట్టెలతో వంట చేయటం మొదలుపెట్టాయి. ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ కోట్లాది మంది సాధారణ జీవనంలో ఇది చాలా పెద్ద తలనొప్పి. మరి ప్రభుత్వం ఏం చేసింది? మార్చి 8న ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్ జారీ అయింది. అన్ని రిఫైనరీలను ఎల్పీజీ ఉత్పత్తి గరిష్టంగా పెంచమని ఆదేశించారు. 5 రోజుల్లోనే ఎల్పీజీ ఉత్పత్తి 28% పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపును 80% వరకు కట్ చేసి గృహస్థ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద 12,000కు పైగా దాడులు జరిపి 15,000కు పైగా సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా నుంచి ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాటు చేస్తోంది. ఆర్థిక ప్రభావం చూద్దాం. స్టాక్ మార్కెట్లలో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ సంపద ఆవిరైపోతుంది. ఇండక్షన్ స్టవ్ అమ్మకాలు 30 రెట్లు పెరిగాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లో స్టాక్ అయిపోయింది. ఇక సెకండ్ టైర్ సిటీల్లో కూడా ఎల్పీజీ సప్లై చైన్ లో అవాంతరాలు మొదలయ్యాయి. ఇప్పుడు అత్యంత షాకింగ్ విషయం చూద్దాం. ఇరాన్ ఐఆర్జీసీ ఒక సంచలన ప్రకటన చేసింది. ఐఆర్జీసీ తన అధికారిక మీడియా ద్వారా అమెరికా ఐటీ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్ టెర్రర్ ఆపరేషన్లో లక్ష్యాల డిజైన్, ట్రాకింగ్ ఐటీ కంపెనీల ప్రధాన పాత్ర వహిస్తున్నాయని ఆరోపించింది. ఇప్పటి నుంచి ఈ కంపెనీలు తమ చట్టబద్ధమైన టార్గెట్లు అని ప్రకటించింది. ప్రతి అసోసియేషన్కు బదులుగా సంబంధిత రీజియన్లు వాటి యూనియన్లు ధ్వంసం చేయబడతాయి. ఆ 18 కంపెనీలేంటో కూడా వెల్లడించింది. గూగుల్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఎన్విడియా, టెస్లా, బోయింగ్, సిస్కో, హెచ్పి, ఒరాకిల్, ఐబిఎం, డెల్, పాలంటర్, జేపీ మోర్గాన్, జీఈ, స్పేస్ సొల్యూషన్స్ మరియు యుఏఈ కంపెనీ G42. అంటే టెక్ దిగ్గజాలు, డిఫెన్స్ కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ కంపెనీలు అన్నీ ఒకే లిస్టులో ఉన్నాయి. ఐఆర్జీసీ ఉద్యోగులను సైతం హెచ్చరించింది. ఈ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వెంటనే వారి కార్యాలయాలు ఖాళీ చేయాలని, ఈ కంపెనీల చుట్టూ 1 కిలోమీటర్ పరిధిలో నివసించే పౌరులు వెంటనే సురక్షిత స్థలానికి వెళ్లాలని కూడా సూచించింది. ఈ లిస్టు వెనుక ఇరాన్ తర్కమేంటి? ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం లోతుకు వెళ్ళాలి. అమెరికా సైన్యం అత్యంత అధునాతన ఏఐ సాంకేతికత ఉపయోగిస్తోంది. టార్గెటింగ్ లో, లక్ష్యాల ట్రాకింగ్ లో, కమాండ్ మరియు కంట్రోల్లో ఏఐ కీలక పాత్ర వహిస్తోంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అధికారుల కదలికలు ట్రాక్ చేయడానికి అత్యాధునిక ఏఐ ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తోంది. పాలింటర్ వంటి కంపెనీలు నేరుగా యుఎస్ మిలిటరీ కాంటాక్ట్స్ కలిగి ఉన్నాయి. ఒరాకిల్లో సిఐఏ కోసం పనిచేసిన చరిత్ర ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఏడబ్ల్యూఎస్ వంటివి యుఎస్ మిలిటరీ క్లౌడ్ సర్వీసులు అందిస్తున్నాయి. అంటే ఇరాన్ దృష్టిలో ఈ కంపెనీలు కేవలం టెక్ బిజినెస్ చేసే కంపెనీలు మాత్రమే కావు. అవి అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో అంతర్భాగాలు. ఇరాన్ ఇప్పటికే ఈ దిశలో చర్యలు తీసుకుంది. మార్చి ప్రారంభంలో ఇరాన్ డ్రోన్లు యుఏఈ, బహ్రెయిన్ లోని అమెజాన్, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లపై దాడి చేశాయి. అమెజాన్ వెబ్ సర్వీస్ లో పవర్ అవుట్గేజెస్ మరియు వాటర్ డ్యామేజ్ జరిగినట్లు సిఎన్బిసి నివేదించింది. ఇది చాలా సీరియస్, ఎందుకంటే యుఎస్ మిలిటరీ ఏడబ్ల్యూఎస్ ఉపయోగిస్తోంది. ఇప్పుడు ఈ హెచ్చరిక భారత్కు ఎందుకు ముఖ్యం? భారత్లో ఈ కంపెనీలు భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారత్లో డేటా సెంటర్లు, ఆఫీసులు కలిగి ఉన్నాయి. మరి ఈ కంపెనీలు మిడిల్ ఈస్ట్ లో ఆపరేషన్లు తగ్గిస్తే భారత్ ఐటీ ఇండస్ట్రీపై కూడా ప్రభావం పడవచ్చు. ఎన్విడియా చిప్స్, ఇంటెల్ ప్రాసెసర్లు వంటివి బాధపడితే భారత్ హార్డ్వేర్ ఇండస్ట్రీ కూడా ప్రభావితం అవుతుంది. పాలెంటర్ వంటి ఏఐ కంపెనీలు ఆగితే గ్లోబల్ ఏఐ డెవలప్మెంట్ నెమ్మదిస్తుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. భారత్ ఏ సంక్షోభంలో ఏ వ్యూహం అనుసరించాలి? దౌత్య రంగంలో భారత్ చాలా తెలివిగా న్యూట్రల్ పాత్ర వహించింది. ఇరాన్తో డైరెక్ట్ చర్చలు జరిపింది. ఇరాన్ నావికా నౌకలకు భారత్లో ఆశ్రయం కల్పించింది. ఇది ఒక గొప్ప గుడ్విల్ జెక్చర్. ఇండియా యుద్ధపక్షంలో లేదు. తాము అందరికీ స్నేహితులమని ఇరాన్కు చెప్పే సందేశం. ఇందువల్లే ఇరాన్ భారత నౌకలకు ప్యాసేజ్ ఇచ్చింది. ఈ న్యూట్రల్ పాలసీ కొనసాగించాలి. శక్తి భద్రతా రంగంలో స్వల్పకాలిక పరిష్కారాలు, ఎల్పీజీ రేషనింగ్, అమెరికా, రష్యా నుండి ప్రత్యామ్నాయ దిగుమతులు, దేశీయ ఉత్పత్తి పెంపు, దీర్ఘకాలిక పరిష్కారాలు చాలా కీలకం. ఇవి భారత్ సౌరశక్తి, బయో ఎనర్జీ, ఎలక్ట్రిక్ వంటి సాధనాల వైపు వేగంగా వెళ్లాలి. 33 కోట్ల ఇండక్షన్ స్టవ్లు ఒక్కసారిగా కొనలేం, కానీ ప్రణాళికాబద్ధంగా ఆ ట్రాన్సిషన్ చేయాలి. నావికుల రక్షణ రంగంలో భారత్ నావికాదళం వారిని రక్షించడానికి సిద్ధంగా ఉండాలి.
ఇరాన్తో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా మిగిలిన నౌకలన్నిటినీ సురక్షితంగా మార్గం నిర్ధారించాలి. చైనా పాక్ ప్లాన్ల విషయంలో భారత్ ఈ ప్లాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించాలా? ఇది సంక్లిష్టమైన ప్రశ్న. ఒకవైపు ఈ ప్లాన్ హార్మోస్ తెరవాలని కోరుతోంది. ఇది భారత్కు కావలసిందే. మరోవైపు పాకిస్తాన్ ఈ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర వహించడంతో భారత్ వ్యూహాత్మకంగా సంకీర్ణంగా ఉంది. ప్రపంచం ఇప్పుడు ఒక చారిత్రాత్మక సంక్రమణ కాలంలో ఉంది. 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక నీటి మార్గం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయగలదని, కోట్లాది ఇళ్లలో వంటగదులను ప్రభావితం చేయగలదని, పెద్ద పెద్ద టెక్ కంపెనీలను భయకంపితులను చేయగలదని ఇప్పుడు రుజువైంది. చైనా పాకిస్తాన్ 5 పాయింట్ ప్లాన్ ఒక ముఖ్యమైన దౌత్య పురోగతి. యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ శక్తి మొట్టమొదటిసారిగా చేసిన శాంతి ప్రతిపాదన ఇదే. భారత నౌకలకు ప్రభుత్వం ఇరాన్తో సంప్రదింపులు చేస్తూ ఒక్కొక్కటిగా సేఫ్ పాసేజ్ అందించడం చాలా ముఖ్యమైన సఫలత. గూగుల్, మెటా, యాపిల్ వంటి కంపెనీలపై ఐఆర్జీసీ హెచ్చరిక. యుద్ధం ఇప్పుడు డిజిటల్ మరియు ఆర్థిక రంగాలకు కూడా వ్యాపించిందని స్పష్టంగా చెప్తోంది. భారత్ ఈ సంక్షోభంలో నేర్చుకోవాల్సిన పాఠం స్పష్టంగా ఉంది. ఎనర్జీ వైవిధ్యీకరణ, దౌత్యంలో వ్యూహాత్మక స్వాతంత్ర, సమర్థమైన నావికా శక్తి ఇవే భారత్కు రేపటి భద్రత. ఇంతకీ హార్మోస్ తెరుచుకుంటుందా? యుద్ధం ఆగుతుందా అంటే ఆ సమాధానాలు ఇంకా రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. మన నావికులు, మన ఇళ్లు, మన గ్యాస్ సిలిండర్లు ఈ ప్రపంచ రాజకీయాలకు తాకట్టు పెట్టకూడదంటే భారత్ ఎనర్జీ స్వావలంబన దిశలో వేగంగా ముందుకు వెళ్ళాలి. అదే అసలైన పాఠం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.